ఆదికాండం 34వ అధ్యాయము మొదటి వచనములో వ్రాయబడి ఉన్నది. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెను చూడవెళ్ళెను. అయితే ఇప్పుడు మనము ఎందుకు ముందు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, మూల స్తంభముల వలె కుమార్తెలు ఉండాలని దేవుడు కోరుకుంటే, యాకోబుకు దేవుడిచ్చినటువంటి 12 మంది కుమారులలో ఒకే ఒక్క కుమార్తె ఎంతో గారవంగా పెరుగుంటుంది. అన్నదమ్ముల మధ్య చాలా గారంగా పెంచబడిన కుమార్తె ఉంటుంది. తల్లిదండ్రులకు ఎంతో ప్రేమతో పెంచుకున్న కుమార్తె ఉంటుంది కదా. మనళ్ళలోనైనా సరే ఎక్కువ మంది కుమారులు ఉంటే, ఒకే కుమార్తె ఉంటే ఎంతో ప్రేమతో ముచ్చటగా గారవంగా పెంచుకుంటారు. అలాగే పెంచబడింది ఈమె. కానీ ఆ చరిత్రను మనం తర్వాత అధ్యాయం అంతా కూడా మనం చదివితే అక్కడ వ్రాయబడింది ఏంటంటే, ఆమె దేవుడిచ్చినటువంటి యాకోబు ఎంత గొప్పవాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి దేవుడు జీవము కలిగిన దేవుని భయభక్తులతో వారందరూ పెరిగిన వారై ఉంటే, 12 మంది కుమారులను కూడా తండ్రి దీవించినప్పుడు దేవుడు కూడా వారిని దీవించి గోత్రకర్తలుగా చేస్తే, మరి ఒక్క కుమార్తె మూలస్తంభంగా ఉండాలి కదా. ఉన్నదా అంటే ఉండలేదు. ఎందుకు అంటే ఆ మొదటి వచనములోనే వ్రాయబడి ఉన్నది, ఆమె అతి గారవంగా పెరిగినప్పుడు ఆమె ఆ దేశపు కుమార్తెలను చూడడానికి బయటికి వెళ్ళిందట. బాగా వినాలి. ఆ దేశపు కుమార్తెలను చూడడానికి ఇంటిలో నుంచి బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళినందువల్ల ఏం జరిగింది అంటే, ఆమె జీవితము నాశనమైపోయింది. అక్కడ ఒక రాజు ఆమెను చూచి ఆమెను మోహించి ఆమె జీవితాన్ని చెరిచివేశాడు. ఎందుకు అలా జరిగింది అంటే, ఆమె ఇంటిని విడిచి, తల్లిదండ్రులను విడిచి, అన్నదమ్ములను విడిచి ఆ దేశంలో ఉన్న కుమార్తెలను చూడడానికి బయటికి వెళ్ళిందట. దేవుని పిల్లలారా, అందుకే దీనా చరిత్రను గూర్చి ఎంతో మనము విచారించాలి. అంత గొప్ప ప్రవక్త వంటి తండ్రి తల్లిదండ్రులకు పుట్టిన కుమార్తె తన జీవితాన్ని పాడు చేసుకుంది. అందుకే అన్నదమ్ములు అవతల ఉన్నటువంటి వారిని ఆ యొక్క రాజును చంపివేయడము, ఆమె జీవితం కూడా నాశనం అయిపోవడం అనేది మనం చూస్తాం. కానీ ఈ ఎస్తేరు అలా పెంచబడలేదు. ఈమె అక్కడ బయటకు వెళ్ళిపోయింది కాబట్టి తన జీవితం పాడైపోయింది. అనగా వారిని అందరినీ విడిచిపెట్టి బయటకు వెళ్ళడమే తప్పు. కాబట్టి ఇప్పుడు దేవుని ఎంతో భయభక్తులు గలవారు ఏం చేయాలి అంటే, దేవుణ్ణే స్మరించుకోవాలి, దేవుణ్ణి ప్రార్థించుకోవాలి, దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని ఆజ్ఞలను పాటించాలి, దేవుని మాటల యందు లక్ష్యం ఉంచాలి. అలాగున ఉంచిన వారు ఖచ్చితంగా వారి జీవితంలో ఆ కుమార్తెలు నిజమైనటువంటి మూల స్తంభాలుగా ఉంటారు అనడానికి ఈ ఎస్తేరు గారి జీవితమే ఒక సాదృశ్యం అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేయుచు ఉన్నాను.